బ్రేకింగ్ న్యూస్. హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. లావణ్య ఆరోపణలను రాజ్ తరుణ్ కొట్టిపారేస్తున్నాడు. ఆమె చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, నన్నే లావణ్య టార్చర్ పెడుతోంది అని హీరో రాజ్ తరుణ్ అంటున్నాడు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది, నా జీమెయిల్ కూడా హ్యాక్ చేసింది అని రాజ్ తరుణ్ తన ప్రియురాలు లావణ్యపై విమర్శలు చేస్తున్నాడు. లావణ్య మాటలు నమ్మొద్దు అని చెప్తున్నాడు. గుళ్ళో పెళ్లి చేసుకున్నాము అనేది పచ్చి అబద్ధమని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నామని లావణ్య చెప్తోంది, కానీ మేము పెళ్లి చేసుకున్నామనేది పచ్చి అబద్ధమని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. నన్ను బద్నాం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తోంది లావణ్య అని రాజ్ తరుణ్ అంటున్నాడు. ఒకప్పుడు రిలేషన్షిప్లో ఉన్నాము, అదంతా గతం అని రాజ్ తరుణ్ అంటున్నాడు. లావణ్యపై డ్రగ్స్ కేసు ఉంది, బ్లాక్మెయిల్ సహా మరో 3 కేసులు ఉన్నాయని రాజ్ తరుణ్ అంటున్నాడు. లావణ్య నన్నే కాదు, ఆమె కుటుంబ సభ్యులను కూడా బాధ పెడుతోందని రాజ్ తరుణ్ లావణ్యపై ఆరోపణలు చేస్తున్నాడు. లావణ్య చేస్తున్న ఆరోపణలపై డీసీపీని కలిసి మాట్లాడాను అని రాజ్ తరుణ్ అంటున్నాడు. లావణ్య రాజ్ తరుణ్ మధ్య వివాదం గురించి ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. లావణ్యతోనూ రాజ్ తరుణ్తో కూడా ఆర్టీవీ మాట్లాడింది. రాజ్ తరుణ్తో మాట్లాడినప్పుడు రాజ్ తరుణ్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. వదిలించుకోవచ్చు అన్నది ఒక హీరో రాజ్ తరుణ్ మరియు ప్రముఖ యాక్ట్రెస్ పైన లావణ్య ఎవరైతే హీరో రాజ్ తరుణ్ వాళ్ళ ప్రేయసి గతంలో నేను చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నాను, మాది లవ్ మ్యారేజ్, కానీ ఇప్పటివరకు నేను బయటికి రాలేను, నన్ను చీట్ చేశారు. అదేవిధంగా ఎవరైతే రాజ్ తరుణ్తో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్న ఆ హీరోయిన్ నన్ను బెదిరించడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా నాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు, నన్ను గతంలో జైలుకు పంపిస్తాను అని వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా నన్ను జైలుకి పంపించారు. దాని తర్వాత నన్ను డ్రగ్స్ కేసులో నన్ను అసలు నిర్దోషిని, నాకు ఎటువంటి సంబంధం లేదు, యుఎస్ నుంచి వస్తున్న క్రమంలో నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు నన్ను స్టాప్ చేస్తాం, కిల్ చేస్తామని ప్రముఖ హీరోయిన్ వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు అనేక ఫోన్ కాల్స్, భయప్రాంతులకు గురి చేస్తున్నారు అంటున్నారు. ఒకసారి దీనిపైన లావణ్య మనకి ఎక్స్క్లూజివ్గా బయట ఇవ్వడం కూడా జరిగింది ఆర్టీవీకి. ఇప్పుడు ఒకసారి రాజ్ తరుణ్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం, అసలు నిజాలు ఏంటో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. హలో హాయ్ అండి, నేను రవిప్రకాష్ గారి ఛానల్ ఆర్టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నాను. రాజ్ తరుణ్ మాట్లాడేది? అవునండి. హాయ్ అండి. సో యాక్చువల్లీ నిన్న లావణ్య ఎవరైతే మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారో తను నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అంటే అనేక ఆరోపణలు ఇస్తుంది. ఏంటంటే మీరు 11 years నుంచి రిలేషన్షిప్ ఉన్నారు, గతంలో కూడా మీరు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు, ప్రముఖ హీరోయిన్తోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, దాని తర్వాత తనని అదేవిధంగా ఏదైతే డ్రగ్స్ కేసులో కూడా హస్తం ఉంది, ఆ హీరోయిన్ చెప్పిన మాటలతో మీరు విని ఆ అమ్మాయిని చంపేస్తామని చెప్తున్నారు అని తను స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది ఆర్టీవీలో. యా, నేను డీసీపీ గారిని కూడా కలవడం జరిగింది. ఆయనతో కూడా మొత్తం చెప్పాను, నేను ఆయనతో మాట్లాడాను. ఓకే. ఇన్స్పెక్టర్ మాధవ్ గారితో కూడా మాట్లాడాను. సో నేను అందరితో మాట్లాడుతున్నా, నన్ను కూడా చాలా ఇబ్బంది పెడుతుంది, నా జీమెయిల్ ఐడి కూడా హ్యాక్ చేసింది. ఓకే. ఇందాకే ఇదంతా జరిగింది. ఏం హ్యాక్ చేసింది? నా జీమెయిల్ ఐడి కూడా ఇందాకే హ్యాక్ చేసింది. జీమెయిల్ హ్యాక్ చేశారా? మీరు నిజంగానే 11 years నుంచి రిలేషన్షిప్ ఉన్నారా అండి? అంటే ఇప్పుడు కూడా మణికొండలో ఏదైతే విల్లా ఉందో ఆ విల్లాలో కూడా మీరు తను ఏదైతే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు 45 days ప్రిజన్ లో ఉన్న దానికి ముందు కూడా మీరు ఆ ఇంట్లోనే కలిసి ఉన్నారని కూడా తెలుస్తుంది. ఓకే. అంటే మీరు మోసం చేశారు ఇన్నేళ్ల నుంచి ఎవరికి, అంటే ఇప్పటి వరకు మీడియాకే కానీ ఎవరికి కానీ తెలియని విషయం ఏంటి అని అంటే తను ఎవరో కూడా తెలియదు, డ్రగ్స్ కేసు తర్వాత వెలుగులోకి వచ్చింది, ఇప్పుడు రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లాగా బయటికి వచ్చింది. అంటే ఇప్పటి వరకు తను ఏం చెప్తుంది అని అంటే ఆర్టీవీకి వీడియో రూపంగా తను స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే జరిగింది. తను ఏమంటుందంటే గతంలో కూడా నన్ను చాలాసార్లు ఎప్పుడు నేను ముందుకి రాలేను, రాజ్ కెరియర్ కాబట్టి ఎప్పుడు నేను ముందుకి రాలేను, ఏ విధంగా కూడా నేను ఏం చెప్పలేను, కానీ ఇప్పుడు రాజ్ మాత్రము ఎవరైతే ఆ ప్రముఖ 3 కేసులు ఉన్నాయి, డ్రగ్ కేసు ఒకటి, బ్లాక్ మెయిల్ కేసు కూడా ఉంది. వాళ్ళు పెట్టింది పెట్టిన మాత్రం నేను కేసు పెడదామంటే నేను 2-3 సార్లు ఆలోచించాను, ఎందుకంటే అమ్మాయి కదా అని చెప్పి. కాకపోతే డీసీపీ గారితో మాట్లాడాను, నన్ను కూడా చాలా మంది కాదు, మా పేరెంట్స్ కానీ నేను పనిచేసే డైరెక్టర్స్ కానీ వీరందరినీ కూడా ఇబ్బంది పెట్టి చాలా వేస్తుంది. సో అందుకే డీసీపీ గారిని కలిసాను, నేను కలిసి ఆయనతో మాట్లాడాను. అండ్ ఇన్స్పెక్టర్ గారితో మాధవ్ అని చెప్పి ఉంటారు ఇన్స్పెక్టర్ గారు, అక్కడ
హిమాయత్ ఓకే సో ఆయనతో కూడా మాట్లాడాను. సో నేను అందరితో మాట్లాడుతున్నాను అంటే అవన్నీ పుకార్లు మాత్రం నిజంగా మీరైతే నమ్మకండి. ఓకే, అయితే వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ పేరెంట్స్కి కూడా ఈ విషయం తెలుసు, మీరు యాక్టర్ కాకముందే మీరు తనని పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ గుడిలో అని చెప్తున్నారు. అబద్ధం అండి, పచ్చి అబద్ధం అండి, ఓకే, పచ్చి అబద్ధం. అంటే కేవలం మీరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంతేనా? లాంగ్ బ్యాక్, లాంగ్ బ్యాక్ అంటే ఇప్పట్లో కాదు. అది నిజం, అది నిజం అండి. అంటే మీ మీద ఇన్ని ఎలిగేషన్స్, ఆరోపణలు, అంటే ఏదైతే మీరు దిగిన ఫొటోసే కానీ ప్రముఖ నటితో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా తను పంపిస్తుంది, ప్రూఫ్ ఇవన్నీ కూడా చెప్తుంది, ఆ నటి కూడా పెద్ద ఫ్రాడ్ అని, ఇవన్నీ దాదాపు చాలా ఎలిగేషన్స్ చెప్తున్నారు. దాని మీద మీరేం స్పందిస్తారు ఇప్పుడు? ఏమండి చెప్తున్నాం కదా, అవన్నీ ఎలిగేషన్ మాత్రం ఆవిడ అంటే ఇప్పుడైతే పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది, ఊరికే బెయిలేస్తుంది, ఇచ్చేస్తుంది, వచ్చేస్తుంది, ఇది నిజం. ఓకే, అవన్నీ అబద్ధాలు. ఓకే, అంటే ప్రముఖ నటితో కూడా మీ పేరు మర్చిపోయాను. పట్రిషా అండి. అవన్నీ పచ్చి అబద్ధాలు అండి. ఓకే, దయచేసి అర్థం చేసుకొని మీరు కూడా నాకు కోఆపరేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూస్తారు కదా, ఒక విషయం ఏంటంటే రాజ్ తరుణ్ ఇవన్నీ పచ్చి అబద్ధాలు, గతంలో మాకు రిలేషన్షిప్ ఉండే కానీ ఇప్పుడు ఎటువంటి రిలేషన్షిప్ లేదు, కేవలం తను నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నా ఈమెయిల్ని కూడా హ్యాక్ చేయడం అయితే జరిగింది, ప్రస్తుతం నా ఈమెయిల్ కానీ నా కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్ కూడా హ్యాక్ చేయడం అయితే జరుగుతుంది, గతంలో మాకు రిలేషన్షిప్ ఉండే తన మీద అనేక కేసులు అయితే ఉన్నాయి, అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి, ఒకవైపు డ్రగ్స్ కేసు, మరోవైపు బ్లాక్మెయిల్ కేసు అయితే ఉంది, గతంలో ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ కావాలని నన్ను డీఫేమింగ్ చేయడానికి లావణ్య ఇదంతా చేస్తుంది, ఎటువంటి రిలేషన్షిప్ లేదు. మనం క్వశ్చన్ అడగడం కూడా జరిగింది, లావణ్యని మీరు మనువాడారా, పెళ్లి చేసుకున్నారంటే అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్, ఎటువంటి సంబంధం లేదు అని ఎవరైతే హీరో రాజ్ తరుణ్ కొట్టివేయడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ సూర్యతో పట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. రాజ్ తరుణ్ RTVతో ఏం మాట్లాడాడో చూసాం. నేను ఆమెపై ఏ విధంగానూ హింసకు పాల్పట్టలేదు, ఆమెను ఏ విధంగా హరాస్ చేయడం లేదు, ఆమె నన్ను హరాస్ చేస్తుంది, ఆమె కుటుంబ సభ్యులను కూడా హరాస్ చేసేది, గతంలో ఇద్దరి మధ్య రిలేషన్ ఉండేది కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు, నన్నే ఇబ్బంది పెడుతోంది అని రాజ్ తరుణ్ అంటూ ఉన్నాడు. ఈ వివాదంపై నార్సింగ్ ఎస్ఐ మాట్లాడారు, నార్సింగ్ ఎస్ఐ మాట్లాడారు, చూద్దాం. నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గతంలో లావణ్య మీద కూడా కొన్ని డ్రగ్స్ కేసు ఒకటి ఉండండి, అది ఈమె సహజీవనం చేస్తున్నా అతను భార్యగా ఉంటుంది సార్. మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది, అది చూస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం. లావణ్యకు నాకు ఇప్పుడు ఎటువంటి సంబంధము లేదు, లావణ్య నన్ను ఇబ్బంది పెడుతోందని రాజ్ తరుణ్ అంటున్నాడు. కానీ లావణ్య మాత్రం నన్ను వదిలేసి వేరే అమ్మాయితో ఉంటున్నాడు అంటూ ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లావణ్య RTVతో మాట్లాడింది, RTVతో ఏం మాట్లాడిందో చూద్దాం. ఈజీగా వదిలించుకోవచ్చు అన్నదే ఒక రీజన్ అయి ఉండొచ్చు. వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్గా చేశారు. అట్లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని కూడా తెలియలేదు, ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయలేదు, మా పేరెంట్సే చేశారు. అండ్ బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ స్లోగా యూనో ఫోన్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది, వాట్సాప్ బ్లాక్ చేస్తున్నాడు, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు, మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి మాట్లాడట్లేదు. మొత్తం అయ్యాక చూస్తుంటే ఆమె ఛాలెంజ్ చేసింది, నాకు కేసు పెడతానని, జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది, చంపుతానని ఛాలెంజ్ చేసింది, రాజుని దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే,
సో నేను నార్మల్ అమ్మాయిని, నాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఇంట్లో ఉండాల్సిన అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. తమ్ముడు చిన్నోడు, మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండరు. మరి ఇప్పుడు నాకు ఏమైనా అయితే నన్ను అడగడానికి కూడా క్వశ్చన్ ఎవరు లేరు. సో నాకు ప్రొటెక్షన్ కావాలని వచ్చాను. మేము పెళ్లి చేసుకున్న అంటే పెళ్లి అంటే నా మెడలో తాళి కట్టడం అయితే జరిగింది. అండ్ 3 months నుంచే ఐ మీన్ ఆఫ్టర్ 3 months మేము చెప్పాము. 3 months నుంచి మా పేరెంట్స్ రెగ్యులర్ గా రావడం జరుగుతుంది. అండ్ అప్పుడే సక్సెస్ వస్తున్న హీరో కదా, అండ్ ఎందుకు అన్న దగ్గర నేను కూడా కొంచెం ప్రొటెక్షన్ మోడ్ లోనే ఉన్నాము. అండ్ అదే అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళ రాజ్ పేరెంట్స్ ని అండ్ రాజ్ గ్రాండ్ పేరెంట్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడే కలిసి ఉన్నాము. ఆమె ఒకసారి ఏమో వదిలేసి వెళ్ళిపో అంటది, ఒకసారి మనీ తీసుకో అంటది. అంటే మీకు ఆఫర్ చేస్తున్నారా రాజుని వదిలేయడానికి, ఇంత డబ్బులు ఇస్తాము వదిలేయండి? అండ్ ఎందుకు అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామంటది. మరి మేమేంటి అంటాను, అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు, నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది. అంటే ఈ మాట రాజ్ చెప్పాడా మీతోని? రాజ్ తరుణ్ చెప్పారా? చెప్పలేదు. నా ప్రాబ్లం కూడా అదే. ఇప్పటికీ రాజ్ నాకు డైరెక్ట్ గా పాయింట్ చెప్పలేదు. డైరెక్ట్ గానే బ్లాక్. ఈ కేసు విషయంలో దూరం ఉంటున్నాననే చెప్పాడు. కేసు విషయంలోనే ఇది ఒక 10 days బ్యాక్ మాల్వి గురించి టాపిక్ ఇంటెన్స్ పెరిగి 10 days నుంచి మాల్వి టాపిక్, కానీ అది కూడా నాకు నువ్వు వద్దు మాల్వితో నేను ఉంటున్నాను అని చెప్పలేదు. మళ్ళీ మాల్వి మల్హోత్రాతో ఏదైతే అఫేర్ ఉంది అని నాకు తెలిసిందో, నేను ఆమె ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే రాజ్ బిహేవియర్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది, విచ్ ఈజ్ నాట్ హిమ్. అతని బిహేవియర్ కానీ యాక్షన్స్ కానీ కొంచెం క్రూయల్ గా అండ్ అరోగెంట్ గా బిహేవ్ చేయడం ఇదైంది. సో రాజ్ కైనా అదైనా చేస్తుందేమో అని దగ్గర భయంగా ఉన్నాను నేను. ఒకవేళ రాజ్ హ్యాపీనెస్ కోసం అయితే నేను వెళ్ళిపోయేదాన్ని, ఇఫ్ షీఈ్ అ గుడ్ ఉమెన్, బట్ షీఈ్ నాట్ అని నాకు అనిపించింది. అందుకు నేను ఇంకొంచెం ఫైట్ చేసి రిస్క్ చేశాను. మేబీ అందుకే నాకు ఈ థ్రెటన్స్ అన్ని వస్తున్నాయేమో. హీరో రాజ్ తరుణ్ కి తనకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? తనను రాజ్ తరుణ్